నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఆల్ రైట్. సో సార్, 'యాత్ర' మూవీ అయితే మీరు చూసే ఉంటారు. అంటే ఇప్పుడు ఎలక్షన్‌కి ఒక 2 నెలల ముందు 'జగన్' బయోపిక్ మనకి రిలీజ్ చేయడం అనేది అంటే మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? దాంట్లో కరెక్టు, తప్పు ఏముందమ్మా? ఒక బయోపిక్కు ఆయన ఫస్ట్ యాత్ర రాజశేఖర రెడ్డి గారి యొక్క క్యారెక్టరు. ఆయన డెఫినెట్గా రినౌండ్ లీడరు, రాష్ట్రానికి 5 కోట్ల తెలుగు ఉమ్మడి రాష్ట్రానికి తర్వాత రాష్ట్ర మనిషి. సో ఆయన ఒక జీవిత చరిత్ర, ఆయన ఏంటి ఆయన చెప్పారు, బ్రహ్మాండంగా చెప్పారు. ఆయన ఒక గుడ్ క్వాలిటీస్, ఆయనలో ఉన్న మైనస్ చాలా ఉన్నాయి. ఆ మైనస్ చెప్పకుండా ఆయన గుడ్ క్వాలిటీస్ చెప్పి, ఓహో రాజశేఖర రెడ్డి గారి విషయం, ఆయన రూపాయి డాక్టర్ అంటే ఏంటి, ఎందుకు రూపాయి డాక్టర్ అయ్యాడు, ఏంటి ఆరోగ్యశ్రీ ఎందుకు, ఆయన ఇన్స్పిరేషన్ ఏంటి, ఇవన్నీ ప్రజలకు తెలిసి చెప్పారు, బ్రహ్మాండంగా చెప్పారు, బాగా ఆడింది. ఇప్పుడు ఆ నెక్స్ట్ ఫేజ్ ఎంత స్ట్రగుల్ అయ్యాడు జగను, యాత్రలు స్ట్రగుల్ ఎంత అయ్యాడు, 10 ఏళ్ళు ఎలా ఆడాడు, అధికారంలోకి ఎలా వచ్చాడు, అధికారంలో రావడానికి ముందు ఎన్ని కష్టాలు పడ్డాడు అని చెప్పారు. కొన్ని సెంటిమెంట్లు, హార్ట్ టచింగ్ సెంటిమెంట్లు సీన్లోనే చాలా బాగా సినిమాగా చూడాలి. సినిమాగా చూస్తే ఆ డైరెక్టరు హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్టర్. దాన్ని ఒక రాజకీయ కోణంలో కాకుండా ఒక బయోపిక్ లాగా బ్యూటిఫుల్గా తీశాడు. దాంట్లో హృదయ విత్ అథెంటిక్ ఆధారాలతోటి ఊహించుకున్నవి కాకుండా ప్రజల యొక్క పబ్లిక్ దీంట్లో ఉన్న విషయాల్ని దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటని వెలికి తీసి ఎందువల్ల సీన్ జరిగింది, ఎందువల్ల ఇన్సిడెంట్ జరిగింది, దాని బ్యాక్గ్రౌండ్ తీసి బ్యూటిఫుల్గా చెప్పాడు. ఆ బ్యూటిఫుల్గా చెప్పడంలో అందంగా ఉంది. కొన్ని సీన్లు అయితే నిజంగా హృదయానికి హత్తుకుంటున్నాయి. సో ఆ సినిమా తీశారు. అది ఇప్పుడు దాన్ని బట్టి ఓట్లేస్తారంటే నేను నమ్మను. ఓట్లకిను సినిమాకి సంబంధం లేదు. సినిమాని చూసి ఓట్లు వేయటం అంటే పవన్ కళ్యాణ్కి మొన్న అన్ని చోట్ల ఓడిపోవాల్సిన పని ఉండదు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయి పార్టీ మొత్తం ఓడిపోవాల్సిన పని ఉండదు. సినిమాని చూసి ఓట్లు వేసేవాళ్ళు అయితే పవన్ చూసి ఓట్లు వేసేయాలి కదా, అలా ఇయ్యరు. ఇది సినిమాగా చూశారు. దాంట్లో రాజశేఖర రెడ్డి గారు మీద ఉన్న ఇమేజ్ నుంచి ఆ కొడుకు యొక్క ట్రావెల్, ఒక తండ్రి ఒక మహానేత యొక్క కొడుకుగా అతని ట్రావెల్ ఏంటి అని చూపించాడు. సో ఇట్స్ గుడ్, బాగుంది. దాన్ని రాజకీయంగా చూస్తే తెలుగుదేశం వాళ్ళకి బాధేస్తుంది. సో చాలా మంది సింపతి కోసం కూడా అని చెప్పేసి అంటున్నారు. సింపతి కోసం తప్పే ఉంది. సింపతి కోసం తీసి తప్పే ఉంది. ఇప్పుడు సింపతి కోసం తీశారు, ఎస్ తప్పే ఉంది. మీరు తీసుకోండి అయ్యా, మీకు తీసుకుంటానికి, తెలుగుదేశానికి తీసుకుంటానికి కవలేదు. మీరు తీస్తే వెన్నుపోటు కథ తీయాలి. అంత మహనీయుడిని వెన్నుపోటు పొడిచి మీరు తీయాలి. ఇవాళ అవార్డులన్నీ వచ్చినాయి, అందరూ భారతరత్న వచ్చినాయి, 5గురికి ఇచ్చారు. ఎందుకు రామారావు గారి పేరు అందులో లేదు? దానికి కారకులు ఎవరు? మీరే. మీరు చేసిన దౌర్భాగ్యం, మీరు చేసిన దౌర్గల మహనీయుడికి రాలా. పీనశ్రమకు వచ్చింది సంతోషం తెలుగుడికి. రామారావు రావాలి. ఏ రకంగా కర్పూరి ఠాకూర్ కన్నా తక్కువ రామారావు గారు, ఏ రకంగా స్వామినాథన్ గారి కన్నా అంటే వాళ్ళు తక్కువ కదా, వాళ్ళు గొప్పోళ్ళే. ఇచ్చిన వాళ్ళు ఎవరు తక్కువళ్ళు కదా. అద్వానీ గారు అవ్వచ్చు, కర్పూరి ఠాకూర్ గారు అవ్వచ్చు, పివి నరసింహరావు గారు అవ్వచ్చు, స్వామినాథన్ అవ్వచ్చు, అందరూ గొప్పోళ్ళే. రామారావు గారు ఏ విధంగా తక్కువ? ఆయనకి ఎందుకు ఇవ్వలే? వీళ్ళ దౌర్భాగ్యం. వీళ్ళు లక్ష్మీపార్వతి అవార్డు ఇస్తే లక్ష్మీపార్వతి అందుకుంటుంది కనుక అవార్డే అవసరం లేదు. ప్లస్ వెన్నుపోడు, వీళ్ళేమో బతుకున్నప్పుడు వెన్నుపోడు పొడిచి ఆయన చనిపోయినాక ఆ సత్కారం వీళ్ళు పొందాలని చూస్తున్నారు. అది జరగట్లేదు. ఈ రాజకీయాల్లో వీళ్ళు చేసి తీయండి, మీరు తీయగలిగితే తీయండి. వాడు తీసుకున్నాడు, వాడికి చరిత్ర ఉంది, ప్రజల్లో దీన్ని మెప్పించగలనుకున్నారు, బ్రహ్మాండంగా తీశారు. మీరు తీయండి, అంతే కదా. దీంట్లో సింపతి కోసం తీశారు, ఓట్ల కోసం తీశారు. దేనికోసం తీస్తే సినిమా ఇదే సినిమాని ఎంటర్టైన్ చేయగలిగారా? సినిమాని ఆడియన్స్ని ఒప్పించారా? దట్స్ ఇట్. ఒప్పిస్తే సినిమా సక్సెస్, ఒప్పించకపోతే సినిమా ఫ్లాప్. ఒప్పించారు కనుక ఆ సినిమా సక్సెస్ అవుతుంది, అంతే. దానికి అడౌట్ ఎందుకు? సో అంటే సార్, క్యారెక్టర్స్ ఎలా అనిపించాయి? లైక్ ఇప్పుడు జగన్ గారిని జీవా గారు చేశారు కదా, పాత్రలు పోషించినవి. అంటే క్యారెక్టర్స్ న్యాయం చేసి అనిపించిందా మీకు? అంటే న్యాయం అంటే యాజ్ డీసు దిగకపోయినామా టు సమ్ ఎక్స్టెంట్, బాడీ లాంగ్వేజ్ కానీ, డైలాగ్ డిక్షన్ కానీ, అదే రూపాలు యాజ్ డీస్ చేయలే.
రూపాయలు యాజ్ ఇట్ ఈజ్ ఓ ఫీల్ అంతే. మనకి క్యారికేచర్ కనపడుతుంది, ఏదో ఈ క్యారెక్టర్ ఇది, ఈ క్యారెక్టర్ ఇది, అది తెలుస్తుంది క్లియర్గా. సోనియా గాంధీ గారికి ఒక లెవెల్కి ఓకే అంతే. సోనియా గాంధీ ఇటలీ మొహం కదా, కనుక ఎంత చేసినా మన ఇండియన్ మొహం రాదు. అది ఇటలీ మొహం కదా, ఇటలీ మొహం కనుక ఇటలీ మొహం ఒక లెవెల్కు తీసుకొచ్చారు. అది మైనో కదా, సోనియా గాంధీ ఉంది అదేదో అలాగే మైనో అని వస్తుంది. ఆ మైనో పాత్రని ఎంతవరకు తీస్తారు, ఇట్లీ ఫేస్ అది రాదు. అది భారత ముఖం ఎట్లా వస్తుంది, భారతీయ ముఖం సోనియా గాంధీకి రాదు. సోనియా గాంధీ ఎంత చేసినా ఒక లెవెల్కే వస్తుంది, ఆ లెవెల్కి వచ్చింది. అది ఓకే. సోనియా గాంధీ విషయం అక్కడ విషయం బాగా పండింది. సోనియా గాంధీ పాత్ర, అమ్మాయి గెటప్ ఎలా ఉందో కదా, పాత్ర నచ్చి కరెక్ట్గా సిచ్యువేషన్, సీక్వెన్స్ బ్యూటిఫుల్, కరెక్ట్గా నిజంగా చెప్పారు. సార్ ఇప్పుడు మూవీలో చూసుకున్నట్లయితే సేమ్ అంటే జగన్ గారి లైఫ్ స్టోరీనే పెట్టారనుకున్నారా, లేదా దాన్ని జస్ట్ సినిమా లాగా చూడాలా? జగన్ లైఫ్ స్టోరీనే సినిమాటిక్ ఎక్స్ప్రెషన్ అని ఉంటుంటుంది. ఏదైనా సరే ఇప్పుడు గాంధీ గారి బయోపిక్ తీశారు, గాంధీ గారి లైఫ్ స్టోరీ, కానీ ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇది వేరు. గాంధీ గారు మాంసం తిన్నారు, దొంగతనం చేశారు, సిగరెట్ తాగాడు, పెద్ద కొట్టారు, అయినా మహాత్ముడు అయ్యాడు, ఇలా చెప్పరు. ఒక బయోపిక్ ఒక గొప్పవాళ్ళ గురించి బయోపిక్ చేసేటప్పుడు, ఒక బయోపిక్ ఎప్పుడు తీసినప్పుడు దాంట్లో మంచి ఏంటి, దాంట్లో ఉన్న సుగుణాలు ఏంటి, వాటిని ప్రొజెక్ట్ చేయడానికి చేస్తారు ఎవరైనా, అది ఏ పాత్ర తీసినా. ఆ పద్ధతిలో తీశారు చక్కగా. దాంట్లో ఉన్న మంచి ఏంటిని ప్రజెంట్ చేశారు. అది ప్రజలకు అంగీకరించినప్పుడు సక్సెస్ అవుద్ది, అది అంగీకరించారు అంతే. సార్ ఇప్పుడు ఈసారి కూడా మళ్ళీ జగన్కేనా సీఎం సీట్? ఖచ్చితంగా అమ్మా. ఎందుకు జగన్ కంటే నేను ఖచ్చితంగా జగన్ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకమే. అయినా సరే, వ్యతిరేకం అయినా సరే, నేను అభిమానించకపోయినా సరే జగనే వస్తాడు అని ఎందుకు చెప్తున్నాను, ఎందుకు వస్తాడని చెప్తున్నా అంటే, భారతదేశంలో మన రాష్ట్రంలో ఉన్నంత, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నంత దౌర్భాగ్యపు దుర్మార్గపు దిశ లేని ఒక నికృష్ట భ్రష్ట అపోజిషన్ మన రాష్ట్రంలో ఉంది. ఈ అపోజిషన్ ఇవాళ ఒక దిశ లేదు, దశ లేదు. ఒక్కొక్కరిని చూసుకుందాం. పవన్ కళ్యాణ్ తీసుకుందాం. తెలంగాణలోనేమో బీజేపీతోటి పొత్తు అన్నాడు. ఇప్పుడు కిషన్ రెడ్డి నిన్న ఫోన్ చేసి, నిన్న ప్రెస్ మీట్లో మాకు ఎవరితోటి పొత్తు లేదని ఇవాళ అన్నాడు. అక్కడ డిపాజిట్లు పోయిస్తారు, అందుకని ఎవరితోటి డిపాజిట్ లేదు. ఈయన అక్కడేమో పొత్తు అన్నాడు గతంలో. ఈ ఆంధ్రలోనూ శత్రువు అంటున్నాడు, ఆంధ్రలోనూ ముట్టుకోడు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా, కనీస సంస్కారం లేకుండా, ఒక మిత్రపక్షమైన బీజేపీతోటి ఒక కన్సల్టేషన్ కూడా లేకుండా, నేను ఆయనకు సపోర్ట్ చేస్తున్నానని చెప్పడం కూడా లేకుండా జైల్లో వెళ్ళాడు, కలిశాడు, బయటకు వచ్చాడు. రాగానే మేమును తెలుగుదేశం కలిసి ప్రయాణిస్తున్నాం అని అనౌన్స్ చేశాడు. కనీస ధర్మం ఏంటి? నువ్వు అప్పటికి ఎవరితో ఉన్నావు? నువ్వు ఎన్డీఏ కూటమిలో ఉన్నావు. తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో లేదు. అంతకుముందే పిలిచినప్పుడు కూడా నిన్ను పిలిచారు, కానీ నువ్వు పిలవాలి, చంద్రబాబు కూడా పిలవంటే కూడా పొమ్మన్నారు. అది మిత్రపక్షం కాదు, అతను పిలవమన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో నువ్వు అనౌన్స్ చేసేటప్పుడు కనీసం ఒక ఇదిగా ఆయన చూడగానే జైల్లో ఆయన చూడగానే నా గుండె చెరువైపోయింది, భరించలేకపోయినా ఆ దుఃఖాన్ని, అందుకని నేను ఆయనతో వెళ్ళిపోవాలనుకుంటున్నాను, మీ పరిస్థితి ఏంటి, నువ్వు మాటను అడగాల. కనీసం ధర్మం అది, ఒక రాజకీయ సంస్కారం అది. అది కూడా లేకుండా అనౌన్స్ చేశాడు, వెళ్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబుకి బీజేపీకి మీడియేటర్ కూడా బ్రోకర్ పనిచేస్తున్నాడు. బ్రోకర్ ఎందుకు అంటున్నాను మీడియేటర్ అనుకున్నాడు, దీంట్లో అర్థం ఉంది. మీడియేటర్ అంటే ఇద్దరిని సమన్వయపరిచి మాటల వరకు ఆ మాట ఈ మాట ఇద్దరిని సమన్వయపరిచేవాడు మీడియేటర్. కానీ ఆ విషయానికి డబ్బులు తీసుకుని పనిచేసేవాడు బ్రోకరు. కనుక ఈయన ఇవాళ చంద్రబాబు ఇచ్చే మూటలు తీసుకుని ఇప్పుడు ఈ పని చేస్తున్నాడు. కనుక ఆయన అట్లా అస్తవ్యస్తమైన, తను ఒకనాడు సీఎం అని అంటాడు, మరొకనాడు నేను సీఎం కాదంటాడు, మరొకసారి కాపులు నాకు ఓటేయాలంటాడు, ఇంకోసారి నాకు కులం లేదంటాడు. ఇలాగూ అస్తవ్యస్తమైన ఒక రాజకీయ నాయకుడికి ఒక స్థిరత్వం కావాలమ్మా. కమ్ వాట్ మే ఏమొచ్చినా సరే నా సిద్ధాంతం ఇది, నా విధానం ఇది, నా మాట ఇది అని ఉండాలి. అప్పుడే ప్రజల్లో ఒక విశ్వాసం ఏర్పడుతుంది. నువ్వు ఏం మాట్లాడతావో, ఎప్పుడేం మాట్లాడతావో భయం, అర్థబద్ధం లేకుండా మాట్లాడేటప్పుడు ప్రజలు విశ్వసించరు. నువ్వు ప్రజల్లోకి వెళ్ళి నేను వస్తే నిన్ను ఏదో వచ్చావు రాజకీయాల్లోకి ఎదురు చూస్తున్నారు, నువ్వేం చెప్పాలి?
రామారావు వచ్చారు రాజకీయాల్లోకి, పాదయాత్ర చేశారు. ఆయన ఏం చెప్పాడు? నేను తోలు ఊడుస్తా, నేను బట్టలు ఊడిస్తా, తరిమిస్తా, నేను కడ్రాయర్తో నిలబెడతా, మోకాళ్ళ అని అనలా. అది కాదు ఆయన మాట్లాడేది. నేను వస్తే మీకు ₹2 కిలో బియ్యం ఇస్తున్నా, నేను వస్తే మీ ఆస్తికి ఆడవాళ్ళకి సమాన హక్కు ఇస్తున్నా, నేను వస్తే ఈ మునసబు గిరీలు పట్వాలని తొలగిస్తున్నా. ఈ చెప్పాడు. నేను వస్తే ఈ మార్పులు చేస్తాను, ఈ మార్పులు చేసి ఇది చేస్తాను అని చెప్పి ఒక ప్రజల్లో చెప్పాడు. ప్రజలు విశ్వాసం కల్పించాడు. అందువల్ల ఆయన ప్రజలు నీరాజనాలు పడ్డారు. నువ్వేం చేస్తున్నావు? నేను అది చేస్తాను, ఇది చేస్తాను అనవే. ఎంతసేపు పవన్ ఓడించాలి, బట్టలు ఓడదీస్తాను, డ్రాయర్ మీద మోకాళ్ళ మీద ఉంచోబెడతాను, తంతాను, పొడుస్తాను. ఈ కాదు కదా. ప్రజలు అందుకు ఓట్లేస్తారా? నేను ప్రజలు అందుకే ఎదురు చూస్తాను. నువ్వు వస్తే ఏం చేసి చెప్పలేడు, తనకు తెలీదు అవగాహన. సో అతని పాత్ర ఒక కేఏ పాల్కి పెద్దన్నయ్యలాగా ఉన్నాడు. నెక్స్ట్ ఒక తెలుగుదేశం తీసుకుందాం. తెలుగుదేశం అపోజిషన్ ఇంత ఒంటరిగా ఈనాడు అతని చరిత్రలో ఒంటరిగా నిలబడి గెలిచిన దాఖలాలు లేవు. సో ఒంటరిగా గెలవలేం కనుక పవన్ను కలుపుకుందాం అనుకున్నాడు. పవన్ను కలుపుకుంటే పవన్ ఏదో ఆవు కేకలు అరుపులు చూసేసి పవన్ ఏదో అయిపోతాడు కనుక పవన్ మనం పెట్టుకుని పవన్ని మనం ముందు పెట్టేసుకుని మనం గెలిచినాక పవన్ని టాటా బై బై చెప్పచ్చు ఆయన లెక్కలో పవన్ అంటారు. తన ఎక్స్పెక్టేషన్ పవన్ అంత సీన్ లేదు. లేకపోయేటప్పటికి ఇప్పుడు వెనకాల నుంచి కాంగ్రెస్ షర్మిలను దూలాడు. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు నుంచో అని. అతనికి సిగ్గులేదు. ఏ కాంగ్రెస్ని పతనం చేయాలని చెప్పి రామారావు గారు కంకణం కట్టుకుని తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఆ మనిషి ఆ పార్టీ నుంచి 19 ఎన్నికల్లో చూసాం, రాహుల్ గాంధీ వెనకాల తిరగటం. సో అతనికి కాంగ్రెస్ లేదు, ఎవరితోటైనా పొత్తు పెట్టుకుంటాడు. ఎవరితోటైనా కేఏపాల్ వచ్చినా కేఏపాల్తో కూడా పొత్తు పెట్టుకోవచ్చు చంద్రబాబు. సో అతను అస్తవ్యస్తమైన ఇప్పుడు అక్కడ మోకరిల్లుతున్నాడు ఢిల్లీలో, ఏమీ అక్కడ సీన్ లేదు. సో అతను ఒక అస్తవ్యస్తమైన స్థితిలో ఎలాగైనా సరే బై హుక్ ఆర్ హుక్ ఎలాగైనా సరే ఆ సీట్లో కూర్చోవాలి, ఆఖరి రోజుల్లో ఆ సీట్లో కూర్చోవాలి. అది ఆయనకి జరగదు. పైన ఆయన మామగారు ఉన్నారు, మహనీయుడు పైనుండి చూస్తూ ఉన్నాడు. ఆయన్ని కంట తడి పెట్టించి, ఆయనకి వెన్నుపోటు పొడిచి, ఆయన కంట తడి పెట్టించి, ఆయన చివరి రోజుల్లో గుండె గాయపరిచి, ఆయన పడిన వేదనకి 10 రెట్లు వేదన పడాలి చంద్రబాబు, 10 రెట్లు అవమానం పడాలి, 10 రెట్లు తిరస్కరించబడాలి అని ఆయన కోరిక నెరవేరుతుంది. అది చూసి ఆనందిస్తున్నాడు. సో అది బీజేపీ, మూడో పార్టీ బీజేపీ తీసుకుందాం. బీజేపీ ఉందా ఆంధ్రాలో? క్వశ్చన్ మార్క్. బీజేపీ పురంధేశ్వరిని ప్రెసిడెంట్ చేశారు. పురంధేశ్వరి ఆ బీజేపీ ప్రెసిడెంట్ ముసుగులో బీజేపీకి పనిచేయటం కన్నా, బీజేపీ పార్టీని పటిష్టం చేయటం కన్నా చంద్రబాబు యొక్క సెక్రటరీగా పనిచేస్తారు. 20 ఏళ్ళుగా సంబంధాలు లేవు. చంద్రబాబు అరెస్ట్ అవకాశం దొరకగానే బాబా చెల్లెలతో 20 ఏళ్ళ తర్వాత మాట్లాడాడన్నట్ట. ఆ బంధం ఒక్కసారి ఉప్పొంగిపోయింది ఆవిడకి. ఇక తెలుగుదేశానికి సెక్రటరీగా చంద్రబాబు సెక్రటరీగా పనిచేస్తారు. సో అక్కడ బీజేపీ లేదు. బీజేపీని ప్రజలు గుర్తించే పరిస్థితి. బీజేపీ ఒక వ్యక్తిత్వం కోల్పోయింది. ఏ పార్టీ అయినా, రాజకీయంలో వ్యక్తి అయినా, పార్టీ అయినా, ఏ రాష్ట్రంలో అయినా అది దాని వ్యక్తిత్వాన్ని కోల్పోయిందంటే ఆ పార్టీ మనుగడ సాధించదు. ఇవాళ కమ్యూనిస్టులు ఎందుకు అంత దిగజారిపోయింది దేశంలో? వాళ్ళు వ్యక్తిత్వాన్ని కోల్పోయారు. కేరళలో కాంగ్రెస్ తోటి మిత్రం, బెంగాల్లో కాంగ్రెస్ తోటి వ్యతిరేకం. ఎక్కడ 2 సీట్లు ఇస్తే కేసీఆర్ తోటి మిత్రం, 2 ఇవ్వను అంటే కాంగ్రెస్ తోటి మిత్రం. సో ఎక్కడ 2 సీట్లు వస్తే ఎవరితోటి ఉన్నా సరే పొత్తు పెట్టడానికి ఒక సిద్ధాంతం లేదు, ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు. ఎవడు 2 సీట్లు ఇస్తే తోకాడించుకుంటూ వెళ్ళిపోయే దౌర్భాగ్య స్థితికి కమ్యూనిస్ట్ దిగినాక, దాని వ్యక్తిత్వం కోల్పోయినాక ప్రజలు కమ్యూనిస్టులు చీపమ్మన్నారు. ఇప్పుడు బీజేపీ అదే పరిస్థితి దిగజారింది ఆంధ్ర రాష్ట్రంలో. నేషనల్ లెవెల్లో కాదు, నేషనల్ లెవెల్లో ఒక నాయకులు ఉన్నారు. ఇక్కడ ఏమైపోయింది? బీజేపీకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నాయకులు లేరు. ఒకప్పుడు ఉన్నారు. ఒక వెంకయ్య నాయుడు, ఒక చలపతిరావు గారు, ఒక విద్యాసాగర్ రావు గారు, ఒక దత్తాత్రేయ గారు, ఒక ఆలే నరేంద్ర గారు, ఒక ఇంద్రసేనారెడ్డి గారు, ఇలా వీళ్ళందరూ ప్రజల్లో నుంచి అలా పైకి వచ్చిన నాయకులు. వాళ్ళ చేతుల్లో పార్టీ ఉన్నప్పుడు పార్టీలో సీట్లు ఉన్నా లేకపోయినా, అధికారంలో లేకపోయినా, పార్టీ ఒక పటిష్టంగా బీజేపీ అని ఒక టు బీ రికగ్నైజ్డ్, టు బీ రెకన్ విత్ అని ఉండింది. వాళ్ళందరూ లేరు.
వీళ్ళందరూ ఉన్న నాయకులు ఎవరయ్యా అంటే పిక్డప్ నాయకులు. ఒకళ్ళు పైనుండి ఢిల్లీలో పికప్ చేస్తే ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి, ఇంకొకళ్ళు నాయకుడు పికప్ చేస్తే ఇంకో ఓబీసీ ఈయన ఆయన. సో పికప్ చేస్తే నాయకులు తప్పితే వీళ్ళు ప్రజల నుంచి వచ్చారు. సో దాని వ్యక్తిత్వం కోల్పోయింది. వ్యక్తిత్వం కోల్పోయిన పార్టీ మనలేదు. బీజేపీ మరో 10 ఏళ్ళు దాకా ఈ వ్యక్తిత్వం కోల్పోయిన ఈ స్థితిలో ఉన్న బీజేపీ మరో 10 ఏళ్ళు దాకా ఉభయ రాష్ట్రాల్లో తల ఎత్తుకుని తిరగలేదు. ప్రజలు బీజేపీ అనగానే చీ తూపు అనే పరిస్థితిలో ఉన్నారు. కమ్యూనిస్టులు ఎలా తిరస్కరించేశారో అలాగే బీజేపీ కూడా తెలుసు. సో ఇవాళ ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో అపోజిషన్లు ఆంధ్రదేశంలో ఉంటే జగన్ గెలవక ఏం చేస్తాడు? ఇప్పుడు చెత్త, పరమ చెత్త, ఉత్తమ చెత్త. చెత్త తెలుగుదేశం, పరమ చెత్త పవన్ కళ్యాణ్, ఉత్తమ చెత్త జగన్. ఈ చెత్త, పరమ చెత్త, ఉత్తమ చెత్తలో అంతా చెత్తే, కాకపోతే ఉత్తమ చెత్తని ఎన్నుకున్నారు. ఉత్తమ చెత్తని ఎన్నుకోవాలి, తప్పదు కదా. కనీసం ఆ చెత్త ఏమన్నా పరమ చెత్తలు తగలబెట్టడానికి ఒక పనికి వస్తుంది, చెత్త ఊడ్చేయడానికి పనికి వస్తుంది. చెత్తను ఊడ్చేయాలి, పరమ చెత్తను కాస్త తగలబెట్టి కాస్త ఏదో పొగ వేయటానికి, దోమలు పోవడానికి. ఉత్తమ చెత్త ఏదో కొంత మిగులుతుంది దాంట్లో. అందుకని చెత్త, పరమ చెత్త, ఉత్తమ చెత్త పరిస్థితుల్లో ఉత్తమ చెత్త అయిన వైసీపీని ఎన్నుకునే పరిస్థితే ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మరొక 5 ఏళ్ళు ఈ అస్తవ్యస్త చీకటి జీవితం తప్పదు. అది వీళ్ళందరూ కలిసి ఈ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల, పురంధేశ్వరి అందరూ కలిసి బంగారు పల్లెల్లో అతనికి అందిపోతున్నారు. సార్, ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్లోకి చేరి అంటే వాళ్ళ సొంత అందరినీ క్వశ్చన్ చేయడం జరుగుతుంది కొన్ని సిచ్యువేషన్స్లో. అంటే వాళ్ళిద్దరి మధ్యలో అసలు ఏం జరిగిందని? అసలు షర్మిలకి ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందమ్మా? షర్మిలకి అసలు రాజకీయాలు మాట్లాడటానికి ఇంగిత జ్ఞానం అంటే ఇంగిత జ్ఞానం ఉండాలి. నువ్వు నిన్నగాక మొన్న తెలంగాణలో ఒక పార్టీ పెట్టి ఎవరినావు? నా ఆఖరి రక్తబొట్టు వరకు తెలంగాణలో ఉంటాను, నేను తెలంగాణ బిడ్డని, అక్కడ పుట్టిన ఆడబిడ్డని అన్నారు. అందుకని నేను ఈడబిడ్డని కాదు ఆడబిడ్డని అంటే నేను తెలంగాణ బిడ్డని, ఇక్కడే ఉంటాను, పోరాడతాను చివరి నిమిషం దాకా. కాంగ్రెస్ తిట్టకుండా, చంద్రబాబు తిట్టకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడు. ఓకే, నువ్వు మాట్లాడినా పర్వాలేదు, దమ్ముగా మాట్లాడుతుందని అనుకున్నాం. రాజకీయాలకు వచ్చినా దమ్ముగా మాట్లాడుతుంది. 6 నెలలు అవ్వలేదు, అక్కడ నీకు బోని కొట్టలేదు. బోని కొట్టకుండానే మూట కట్టేసుకుని ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి వచ్చి ఏదైనా పోరాటమా? కాదు, కాంగ్రెస్ చేతిలో చేరి చంద్రబాబు కీలువమ్మ, కాంగ్రెస్కి వాడు. ఎట్లా మాట్లాడతావమ్మా? మీ నాన్నని ఎఫ్ఐఆర్లో చేర్చి నీ కుటుంబాన్ని అల్లరి చేసిన ఆ పార్టీలోకి ఎలా చేరతావు నువ్వు? ఒక ఇంగిత జ్ఞానం, ఒక ఎటికెసి, ఒక సిగ్గు సెర ఉండద్దా నీకు? ఏదో మాట్లాడితే వచ్చి సరిపోద్దా? మాట్లాడు. వైఎస్ఆర్ రెడ్డి అంటావేంటి? వైఎస్ఆర్ షర్మిల రెడ్డి అంటావు. ఎక్కడి నుంచి వస్తుంది నీకు వైఎస్ఆర్ షర్మిల రెడ్డి? నువ్వు షర్మిల శాస్త్రివి, నీ మొగుడు అనిల్ శాస్త్రి పేరు రావాలి కదా. వైఎస్ఆర్ ఎట్లా వస్తుంది నీకు? నీ మొగుడు ఇంటి పేరు కదా రావాలి. మన సాంప్రదాయం అది కదా, పెళ్ళైనాక భర్త ఇంటి పేరు, భర్త కులం పేరు కావాలో పెట్టుకోరు, అది వేరు. నువ్వు రెడ్డి అని ఎలా పెట్టుకున్నావు? నీకు అర్హత ఎక్కడుంది? పెళ్ళైనాక ఆడపిల్లవు కాదు, ఈడపిల్లవు కాదు, ఆడపిల్లవని నువ్వు పెళ్ళించి పంపించేసినా నువ్వే నోటితోటి అన్న తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది నీకు? అంటే ఆయన పేరు వాడేసుకుందామనా? ఆయన పేరు వాడదు. ఆ అమ్మాయికి ఒక్కళ్ళు కూడా ఎందుకంటే కుటుంబ గౌరవాన్ని బజారుకి ఇడుస్తున్న బాపతరేళ్ళు, బజారుకి ఇడుస్తా. నీకు నీ అన్నయ్యకి గొడవ ఉందా? కోర్టులో తెలుసుకో, ఇంట్లో తెలుసుకో. నీ సాక్షిలో నీకు వాటా ఉందా? కోర్టులో కేసేసుకో. ప్రజలకేం సంబంధం అని నువ్వు నీ కుటుంబాన్ని తీసుకొచ్చి బజార్ను పెట్టి నాకు అన్యాయం చేశారు, మా కుటుంబాన్ని చీల్చారు. నీ కుటుంబం చీలింది ఎక్కడ? నిజాలు తెలియవా ప్రజలకి? చెప్పమ్మా అలాంటి. ఎన్నికలప్పుడు నువ్వు ఆయన పాదయాత్ర చేస్తుంటే తిరిగావు, నీతో పాటు చాలామంది తిరిగారు, పేరునానంటే చాలామంది కార్యకర్తలు తిరిగారు. నువ్వు తిరిగినప్పుడు కూడా నువ్వు తిరగలా, నిన్ను తిరగమని అడగలా. భారతి వాళ్ళ అమ్మను తిరుగుతానంటే వాళ్ళ అమ్మకు మోకాళ్ళు నొప్పి, పార్వతమ్మ గారికి మోకాళ్ళు నొప్పి, తిరిగితే పాదయాత్రలో మోకాళ్ళు మళ్ళీ ఏమన్నా అయిపోతాయి, వద్దనుకున్నారు. సరే భారతి తిరుగుతానంటే భారతి ఏమంది? భారతి తిరుగుతానంటే అప్పుడు నువ్వు ఎంటర్ అయ్యి నువ్వు వద్దు వదినా, నేను తిరుగుతాను, అన్నయ్య బదులు అన్నయ్య లేరు కనుక అన్నయ్య తరపున రాజశేఖర రెడ్డి గారి కూతురుగా నేను తిరుగుతాను అన్నావు. సరే తిరగమన్నారు, ఓకే తిరిగావు, ఇది సంతోషం, ప్రజలు ఇచ్చారు, అందుకని నీకు మంత్రి పదవి ఇచ్చేయాలా?
నీకు పదవులు పనిచేయాలి నీకు, అది కుదరదు, అది చేయలేదు. ప్లస్ నువ్వు ఆయన ముఖ్యమంత్రి అయినాక నువ్వు ఒక 6 ఫైళ్ళు నువ్వు నీ మొగుడు కలుసుకుని ఒక 6 ఫైళ్ళు పెట్టారు ఆయన ముందు. అది సీఎం టేబుల్కి వెళ్ళి 6 ఫైళ్ళు. ఏమిటి ఈ ఫైళ్ళు అన్నారు, అమ్మగారు పంపించారు. అవి చూసి ఈ వైబుల్ కాదు, ఇది పద్ధతి ఇది కాదు, నేను ఎందుకు రాలేదు సీఎంగా, ఇలాగూ ఇవన్నీ క్లియర్ చేయడానికి ఎందుకు రాలేదు, నేను ఈ కరెక్ట్ కాదు, అగైన్స్ట్ రూల్స్, నేను ఈ డొంక తిరుగుడు పనులు చేయను, అది ఎవరిదైనా సరే అని ఫైల్ పక్కకు పెట్టేశాడు. పక్కకు పెట్టేస్తే నువ్వు ఇక మీ అమ్మని తీసుకుని మళ్ళీ వెళ్ళినా ఆయన ఒకటే మాట చెప్పాడు, నేను సీఎం అవడానికి పోరాడింది వీటి కోసం కాదు, ఒక 20 ఏళ్ళు సీఎంగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని నాన్న వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మా డాడీ కలలు కన్నా అనేక విషయాలను చేయాలి, 20 ఏళ్ళు ఉండాలి, అందుకున్నాను. కానీ ఇక్కడ మన కుటుంబ ఫైల్స్ మన బిజినెస్లు శాంక్షన్ చేయడానికి కాదు అని పంపించేది. అక్కడితోటి నీకు కోపం, అంటే నీకు అన్యాక్రాంతంగా నీకు ఏదో మేలు చేయాలని నువ్వు కోరితే చేయనది కోపం. ఇది ప్రజలకు తెలియదు ఇవాళ. అందుకని ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళావు, అక్కడ కాదు తంతే ఇక్కడ పడ్డావు. ఈ ఇంగిత జ్ఞానం ఉండాలి, బుద్ధి జ్ఞానం ఉండాలి. రాజకీయాలు అంటే పేర్లు పెట్టుకుని బతికేద్దామనే. రాజశేఖర రెడ్డి గారు అయితే నీకన్నా ఎక్కువ తిరిగాడు. సూర్యుడు ఉన్నాడు కదా, రాజశేఖర రెడ్డి గారు నీడలాగా ఉన్నాడు ఆయన బతికినంతకాలం. సూర్యుడు అర్హుడు అయితే నీకన్నా, ఆయన పక్కన ఉన్నాను. ఆయన కడుపును పుట్టినవాళ్ళు ఉంటారు, కడుపును చెడబుట్టిన వాళ్ళు ఉంటారు. కడుపును పుట్టినవాడు జగన్ అయితే కడుపును చెడబుట్టింది షర్మిల. సార్, చంద్రబాబు గారు ఫస్ట్ చెప్పిన మాటలు వేరు. ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్కి సీట్లు అనేవి తగ్గించేస్తున్నారు. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు అతనితోనే ఉంటున్నారు. కారణం ఏంటనుకుంటున్నారు? కారణం ఏముందమ్మా, ఇప్పుడు అతనికి వేరే గతి లేదు. చంద్రబాబు ఇలా ఆడిస్తాడు, చంద్రబాబు ఇలాంటి నాటకాలు ఆడతాను ఆనాడే చెప్పాం మా లాంటి వాళ్ళందరం. నాయన పవన్, నీకు తెలీదు చంద్రబాబు యొక్క విషపు కూరలు ఎలా ఉంటాయో నీకు తెలియదు. అతను పెదాలు పలకరిస్తే కళ్ళు వెక్కిరిస్తాయి, అతని లక్షణం అది. అతని మొదటి అడుగు నుంచే 10 అడుగులో వీడికి ఎక్కడ పొడవాలి అని ముందు ఆలోచిస్తాడు ఆయన. నువ్వు నేను లాంటి వాళ్ళు సందర్భం వచ్చినప్పుడు ఎలా తొక్కాలో చూస్తావు, కానీ ఈయన మొదటి అడుగు వేసేటప్పుడే ఎప్పుడు నొక్కచ్చు ఎలా నొక్కచ్చు అని అడుగులేస్తాడు. కనుక నిన్ను నొక్కుతాడు తొక్కుతాడు తప్పితే నెత్తిని మాత్రం పెట్టుకోడు అని 100 మాటలు చెప్పాం. అయినా సరే అటన్నాడు మళ్ళీ ప్యాకేజు అందుకనే అనిపిస్తుంది, ప్రజలు అంటున్నట్టు అందరూ ప్యాకేజీ అంటుంటే, ప్యాకేజీ కనుక లేకపోతే ఎందుకు ఇంత సరెండర్? నీకు 20 సీట్లే ఇస్తానన్నా, నిన్ను సీఎంగా ఒక టర్మ్ మేము 2.5 ఏళ్ళు అనౌన్స్ చేయండి అంటే కూడా దానికి అసలు నో ఆబ్వియస్లీ ఇట్స్ మై ఫాదర్ ఇస్ ది సీఎం, మా నాన్నగారు సీఎం అవుతారు అని ఓపెన్గా చెప్తున్నాడు లోకేష్. అలా సంభవం అవుతుంది అంటే ఇద్దరు 2.5 ఏళ్ళు అసలు అది ఎప్పుడు జరగలేదు కదా. అలా జరుగుతుంది. ఎందుకు కర్ణాటకలో గతంలో మొన్న కాదు, గతంలో 2.5 ఏళ్ళు కుమారస్వామి, 2.5 ఏళ్ళు బీజేపీ ఫస్ట్ చేసింది. 2.5 ఏళ్ళు కుమారస్వామికి ఇస్తే కుమారస్వామి 2.5 ఏళ్ళు ఫస్ట్ కుమారస్వామికి ఇచ్చింది, తర్వాత బీజేపీ అంటే కుమారస్వామి 2.5 ఏళ్ళతో దిగాను అన్నాడు. దాంతో గొడవ వచ్చింది. సో ఇవి ఉన్నాయి. 2.5 ఏళ్ళు అండర్స్టాండింగ్లో వెళ్ళొచ్చు, కానీ చంద్రబాబు దిగుడు. అందుకనే అతనికి 25-20 ఇస్తాడు. ఆ 20-25 ఇస్తే 10 గెలుస్తారు. ఆ 10 పెట్టుకుని వెళ్ళాడు. అంతేగాని అంతకుమించి నువ్వేంటి నా వల్ల 10 వచ్చినాయి అంటాడు రేపు ఆయన. ఈ 10 వస్తే కూడా నా వల్ల వచ్చినాయి అంటాడు. అసలు ఆ 10 వస్తాయా పవన్కి, అది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే పవన్కి అరిచేవాళ్ళు, కేకలేసేవాళ్ళు, రందెక్కువ రసం తక్కువ అన్నట్టు అరుపులు కేకలు వేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఓట్లు వేసేవాళ్ళు లేరు. ఓట్లు ఎందుకు వేస్తారమ్మా? ఓట్లు ఎప్పుడు వేస్తారంటే ఎవరికైనా అతను చెప్పే విధానంలో, అతను మాట్లాడే విధానంలో, ఇక్కడేదో ఇతని దగ్గర ఒక విషయం ఉంది, ఇతను గెలిపించుకుంటే ఈ మార్పు ఏదో చేస్తాడు, మనకేదో మంచి జరుగుతుంది అని ఊహిస్తాడు. ఇతను వేస్తే వాళ్ళని బట్టలోడు తీస్తాడు, వాళ్ళని కడ్రాయితో నడిపిస్తాడు, మోకాళ్ళ మీద నడిపిస్తాడు, అందుకు మనం ఓట్లు వేద్దామని ఎవ్వరు అనుకో. అతనికి ఆ ఇంగిత జ్ఞానం లేదు, పక్కన ఉండే వాళ్ళకి లేదు. ఈ పిచ్చి వాగుడుతోటి రామారావు ఆవేశంగా మాట్లాడారు, నేను మాట్లాడేద్దాం అనుకున్నది. రామారావు ఆవేశంలో ఒక అర్థం ఉంది, రామారావు గారి ఆవేశంలో ఒక ఆదేశం ఉంది, ఒక సందేశం ఉంది. నీ ఆవేశంలో ఏమీ లేదు, అరుపులు కేకలు తప్పితే. సో అది ఓట్లు పడవు, ఆయనకు ఓట్లు వచ్చేది కూడా అందుకే చెప్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ కేఏ పాలు కూడా కలుపుకుంటాడు అవసరమైతే చంద్రబాబు. సో ఈ కూటమంతా కలిపి
ఈ పేపర్లు ఎంత మోసినా ఇప్పుడు నిన్న నుంచి ఇండియా టుడే పక్కా యాంటీ బీజేపీ, యాంటీ కాంగ్రెస్, అది పక్కాగా పార్టీ అది సర్వే ఏం చెబుద్ది, వాళ్ళకి ఫేవర్గా చెబుతుంది. అదే మరి ఈ టైమ్స్ నౌ చెప్పింది మొన్న మరి టైమ్స్ నౌ చెప్పిన లెక్క ప్రకారం మాట్లాడక టైమ్స్ నౌ మరి వైఎస్ఆర్సీపీకి మొత్తం ఇచ్చింది, కాంగ్రెస్కి 3 సీట్లు అని చెప్పింది. కాంగ్రెస్ అన్న టీడీపీకి 3 సీట్లు, మిగతా 20 వైఎస్ఆర్పీ. సో సర్వేలు ఎట్లా ఉన్నా సర్వేలు వాళ్ళ ఫేవర్ ఒకళ్ళు చేయొచ్చు. ఈ టైమ్స్ నౌ చేసింది గతంలోనూ 100%, 90% ప్రూవ్ అయ్యింది, కరెక్ట్ అయింది. సో రేపు అవ్వచ్చు, ఓకే, అవి పక్కన పెడితే సర్వేలు వాళ్ళ ఇష్టం చేసుకోవచ్చు. కానీ ప్రజల దృష్టి ఎవరి వైపు ఉంది? ఏదో చేస్తున్నాడు కదయ్యా, ఏదో ఇస్తున్నాడు, వీళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు? పవన్కి ఏమీ తెలియదు ఏం చెప్పాలో, చంద్రబాబు ఎందుకు నేను వస్తే ఇచ్చేస్తానని చెప్పలేకపోతున్నాడు. ఏమి చెప్పినా 14 ఏళ్ళు నువ్వు సీఎం, అప్పుడేం పీకావు, అప్పుడు పీకలేదు, ఇప్పుడేం పీకుతావు అని అడుగుతారు. ఏ విషయం చెప్పినా అన్నీ బ్లఫింగ్. రుణమాఫీ అన్నాడు, చేయలేదు. రైతు ఏమి అసలు విద్యార్థులకు అన్నాడు, ఉద్యోగాలు ఏమీ చేయలేదు. 600 ప్రామిసులు ఇస్తే 6 ప్రామిసులు కూడా ఫుల్ఫిల్ చేయలేదు. చంద్రబాబు దగ్గరున్న దౌర్భాగ్యపు లక్షణం అది. మేనిఫెస్టో అనేది అతని ఊరినే ఒక పేపర్. మేనిఫెస్టో మనం చెప్పాము, ప్రజల మనసులో ఉంటుంది. మేనిఫెస్టో పెట్టాడు, దాన్ని దీంట్లో కూడా తీసేశారు, నెట్లో కూడా. అట్లా ఉంటుంది అది. సో ఏ లెక్కలో వీళ్ళని నమ్మాలి? ప్రజలు నమ్మట్లా. చంద్రబాబు 100% నమ్మట్లా. అబద్ధాల ఆరబోత, అవినీతికి చిహ్నం, దోచుకుని ఇతను వస్తే డబ్బున్నవాడికి పనిచేస్తాడు, పెద్దవాడికి పనిచేస్తాడితే కిందోడికి పనిచేయడు. కాంట్రాక్టర్లు వాళ్ళకి వీళ్ళకి పనిచేస్తాడు, అంతే తప్పితే కిందోడికి పనిచేయడు అని ప్రజలు బాగా గట్టిగా బలమైన గుద్ది చెప్తున్నారు. ఇంకా అతను కోటి ఎవరేస్తాడు? కనుక వాళ్ళకి అదృష్టం అంతే. ఒక్కోసారి అదృష్టం కలిసి వచ్చినప్పుడు అలాగే ఉంటుంది. అదృష్టం కలిసి వచ్చినప్పుడు ఇప్పుడు జగన్ కలిసి వస్తాను, అందరూ ఎదురుగుండా ఉండేవాళ్ళు ఒకళ్ళు గుంటోడు అవుతున్నారు, ఒకడు తూలిపోతున్నారు, ఒకడు మూర్ఛరోగం అవుతున్నారు. ఇట్లా అయిపోతే ఏముంది, నేనే రన్నింగ్ రేస్లో విన్ అయ్యేది. నా పక్కన రన్నింగ్ రేస్ నలుగురు ఉంటే నలుగురు ఒకడు అవిటోళ్ళును చెత్తకానాలు ఉన్నప్పుడు నేనే గెలుస్తారు కదా. ఇప్పుడు అది పరిస్థితి. అంతేగాని జగన్ ఏదో చించేశాడు, జగన్ ఏదో పొడి చేశాడు, జగన్ పాలన ఏదో గొప్పగా ఉంది, జగన్ అని ప్రజలు ఏమి అనుకోవట్లా. జగన్ ఏదో చేస్తున్నాడు, ఆల్టర్నేటివ్ మంచి ఉంటే బాగానే ఉంటుంది, కానీ ఆల్టర్నేటివ్ లేరు, కనుక జగనే బెటరు. థ్యాంక్ యూ సార్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.